స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన. సూర్యాపేట షీ టీం ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట షీ టీం ఎస్ఐ నీలిమ చివ్వేంల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీసు కళా బృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. షీ టీం మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత మాట్లాడుతూ, జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే కోదాడ షీ టీం ఫోన్ నంబర్ 8712268656కి సమాచారం ఇవ్వండి. విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను, గురువులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే, వేధించినట్లయితే షీ టీం కి సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ ఉమా మహేశ్వరి మరియు ఉపాధ్యాయునులు, కళాబృందం ఇన్ఛార్జి ఎల్లన్న, సభ్యులు గోపయ్య, చారి, కృష్ణ, గురులింగం, నాగార్జున, విద్యార్థినులు పాల్గొన్నారు. మరియు మహిళలను వేధింపులకు గురి కాకోకుండా వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాళ్ళని మరియు ధైర్యపరచడానికి, వాళ్ళకి మనోధైర్యాన్ని నింపడానికి షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షీ టీమ్స్ డైలీ యూనిఫామ్లో ఉండము, సివిల్ డ్రెస్లోనే ఉంటాము. బస్టాండ్ ఏరియాలు, కాలేజెస్, స్కూల్స్ ఏరియాలు మరియు రద్దీగా ఉన్నటువంటి ఏరియాలలో తిరుగుతుంటాము. డైలీ అమ్మాయిలను కానీ మహిళలను కానీ ఎవరైనా యూటీజింగ్ చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా, ఏమైనా వేధింపులకు గురి చేస్తున్నారా అని అబ్జర్వేషన్ చేస్తూ డైలీ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని షీ టీమ్ ఆఫీస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లలో పరిచయాలు పెంచుకుంటున్నారు. అబ్బాయి మాకు చాలా ఇష్టం అని చెప్పి అబ్బాయి ఫేస్ చూస్తున్నారు, లేదంటే అబ్బాయి మిమ్మల్ని ఏదన్నా మెసేజ్ చేయడం, చాటింగ్ చేయడం అట్లాంటివి చేసినప్పుడు మీరు అతను వ్యక్తిత్వం గురించి తెలియకోకుండా అతనంటే ఇష్టపడుతున్నారు, అట్రాక్షన్లకు లోనయ్యి చాలామంది మోసపోతున్నారు. మనతో మాట్లాడే ప్రతి వ్యక్తి మనల్ని ఎందుకు మాట్లాడుతున్నాడు, వాళ్ళలో చెడు ఉద్దేశం ఉందనేది మీరు గ్రహించాలి.
బతుకమ్మ ఉయ్యాల చదవని ఎండ